లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో అనుపమ గారు ఉన్నారు, ద బెస్ట్ ఆస్ట్రాలజర్. మరి మేడంని అడిగి ద్వాదశ రాశులు వారి క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, వారి రిలేషన్స్ ఎలా ఉంటాయి, రిలేషన్స్ అంటే పార్ట్నర్స్తో, పేరెంట్స్తో, ఫ్రెండ్స్తో అందరితో రిలేషన్స్ ఎలా ఉంటాయో వాళ్ళ పూర్తి లైఫ్ డీటెయిల్స్ అడిగి మేడంని వివరంగా తెలుసుకుందాం. లెట్స్ గో. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. మ్యామ్, మరి ఇవాళ చెప్పుకోబోయే టాపిక్ గురించి మీరు కొంచెం డెప్త్గా డీటెయిలింగ్గా వివరిస్తే బాగుంటుంది. తప్పకుండా. ఈరోజు మనము ద్వాదశ రాశుల యొక్క నేచర్, వాళ్ళ బిహేవియర్ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, అండ్ వాళ్ళ పర్సనాలిటీ ఎలా ఉంటుంది, అండ్ డిఫరెంట్ ఫ్యామిలీ మెంబర్స్తో, ఫర్ ఎగ్జాంపుల్ స్పౌజ్, వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, మదర్, ఫాదర్, పిల్లలతో రిలేషన్షిప్, నైబర్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, ఆఫీస్లో బాసెస్ అవ్వచ్చు, వీళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి అనేది మనము వివరంగా తెలుసుకుందాం ఈరోజు. ఓకే మ్యామ్, ఇప్పుడు తులా లగ్నం వారికి ఎలా ఉంటుందో వివరించండి. తులారాశి, తులా లగ్నం. జనరలీ తులారాశి బ్యాలెన్స్డ్ సైన్ అని చెప్తూ ఉంటారు. మనకి సైన్ కూడా, జోడియాక్ సైన్ కూడా కామన్ బ్యాలెన్స్ తో చూపిస్తూ ఉంటారు. వీళ్ళు జనరల్ గా ఏంటంటే దే ఆర్ వెరీ గుడ్ డిప్లొమాట్స్ అనమాట, పీస్ మేకర్స్. ఓకే, ఏదైనా ఇష్యూ జరుగుతుంది అంటే తులారాశి వాళ్ళని తీసుకెళ్తే గనక అక్కడ ఆ ఇష్యూ తొందరగా రెజల్యూషన్ వచ్చే ఛాన్సెస్ వీళ్ళకి ఉంటుంది. తులారాశి, తులా లగ్నం వాళ్ళు. వీళ్ళు కాన్ఫ్లిక్ట్స్ ఎక్కువ ఇష్టపడరు. వీలైనంత మటుకు నాన్ కాంట్రవర్షియల్ ఉండాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు అనమాట. మనకి గ్లోబల్ పొలిటికల్ లీడర్స్ని చూసుకున్నా, లేకపోతే వెరీ గుడ్ మూవీ స్టార్స్ని చూసుకున్నా, మాక్సిమం కేసెస్ మనకి తులారాశి, తులా లగ్నం వాళ్ళే మనకి కనిపిస్తూ ఉంటారు. అండ్ ఎందువల్ల అంటే వీళ్ళకి ఒక న్యాచురల్ ఆరా అండ్ న్యాచురల్ రిలేషన్షిప్స్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. వీళ్ళ మైండ్ మొత్తం కూడా రిలేషన్షిప్స్ వైపే ఉంటాయి. ఒక రిలేషన్షిప్ లోకి వెళ్తే గనక ఆ రిలేషన్షిప్ ని లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కి కమిట్మెంట్ చేయడానికి వీళ్ళు చాలా మట్టుకు వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అనమాట. అంత ఈజీగా వాళ్ళు రిలేషన్షిప్ ని బ్రేక్ చేసుకోవడం ఇష్టపడరు. ఇది ఆపోజిట్ ఏరీస్ కి ఉంటుంది కాబట్టి మనం ఏరీస్, మేషరాశి గురించి చెప్పుకున్నప్పుడు కూడా మేషరాశి వాళ్ళని కంట్రోల్ చేసే కెపాసిటీ తులారాశి వాళ్ళకు ఉంటుంది అని చెప్పడానికి రీజన్ ఇదే అనమాట. చాలా బ్యాలెన్స్డ్ పర్సన్స్ అని అంటూ ఉంటారు. కానీ అన్ఫార్చునేట్లీ వీళ్ళు పక్కన వాళ్ళకి ఎంత మంచి రిలేషన్షిప్ అడ్వైసెస్ ఇస్తారో, తులారాశి, తులాలగ్నం వాళ్ళ లైఫ్కి వచ్చేసరికి వాళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్, ఆ ఇంబ్యాలెన్సెస్ వల్ల జరుగుతూ ఉంటుంది. ఎందువల్ల అంటే ఇప్పుడు మేషరాశికి ఆపోజిట్ సైన్ మనం తులారాశి ఎట్లాగైతే చెప్పుకున్నామో, తులారాశికి ఆపోజిట్ సైన్ మేషరాశి అవుతుంది. సో ఇప్పుడు మేషరాశి క్వాలిటీస్ ఎట్లా ఉంటాయంటే అగ్రెసివ్, కంట్రోలింగ్, మ్యానిపులేటివ్ కొద్దిపాటిగా ఉంటుంది, చాలా కంట్రోలింగ్ ఉంటారు, ప్రొటెక్టివ్ అయిపోతూ ఉంటారు, డామినెన్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో తులారాశి, తులాలగ్నం వాళ్ళ స్పౌస్ ఏమైపోతారంటే ఇక్కడ చాలా కంట్రోలింగ్ అయిపోతారు అనమాట. ఆ కుజుడి యొక్క నేచర్ కనిపిస్తూ ఉంటుంది, డామినెన్స్ కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళు ఎంతైతే రిలేషన్షిప్స్ ని ఇష్టపడుతూ ఉంటారో స్పౌస్ దగ్గర నుంచి అట్లాంటి రిలేషన్షిప్ రాదు, ఆ ప్రేమ కనిపించదు అనమాట వీళ్ళకి. సో వీళ్ళు బేసికల్ గా దాని వల్ల కొద్దిపాటిగా ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే యాజ్ ఐ మెన్షన్డ్, వీళ్ళు రిలేషన్షిప్ అడ్వైజర్స్ కి దే విల్ బి వెరీ గుడ్ అడ్వైజర్స్, కానీ వాళ్ళ లైఫ్ లోకి వచ్చేసరికి దే కాంట్ హ్యాండిల్ దేర్ ఓన్ ట్రామాస్ అనమాట. సిబ్లింగ్స్ కి వచ్చేసరికి వీళ్ళ ఫ్యామిలీ సెకండ్ హౌస్ చూసుకుంటే, సెకండ్ హౌస్ స్కార్పియో సైన్ అవుతుంది. స్కార్పియో న్యాచురల్లీ కర్మ రిప్రజెంట్ చేసే సైన్ కాబట్టి వృశ్చిక రాశి ఫ్యామిలీకి సంబంధించి, మనీ మ్యాటర్స్ కి సంబంధించి, వెల్త్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్ కి సంబంధించి చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి వీళ్ళకి. అంటే కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. ఒక హైలో నుంచి మళ్ళీ కంప్లీట్ లోకి వెళ్ళి మళ్ళీ హైలోకి వెళ్ళే చాలా ఫ్లక్చువేషన్స్ ఉంటాయి అనమాట. మనం కొన్నిసార్లు మూవీ స్టార్స్ ని కూడా చూస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ ఈ డామినెన్స్ ఉన్న తులారాశి, తులాలగ్నం వాళ్ళని చూసుకుంటే న్యూస్ లో చూసేది ఏంటంటే చాలా హైలోకి వెళ్ళి సడన్ గా ఫెయిల్యూర్స్ రావడం వచ్చాయి, అండ్ దే లాస్ట్ లాట్ ఆఫ్ వెల్త్ అని చెప్పుకుంటాం. కాబట్టి దిస్ ఇస్ ద రీజన్ అనమాట. స్కార్పియో బికమ్స్ ది సెకండ్ హౌస్ ఆఫ్ ఇన్కమ్ రిసోర్సెస్. కాబట్టి ఆ ఫ్లక్చువేషన్స్, ఆ ట్రాన్స్ఫర్మేషన్
కాంబినేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళ కర్మ మొత్తం కూడా ఫ్యామిలీకి సంబంధించి ఉంటుంది, ఇన్హెరిటెన్స్కి సంబంధించి ఉంటుంది. థర్డ్ హౌస్కి వచ్చేసరికి ఏంటంటే యంగర్ సిబ్లింగ్స్ ఇక్కడ చాలా కమ్యూనికేటివ్ ఉంటారు. ఓకే. అండ్ అగ్రెసివ్ కమ్యూనికేషన్ ఉంటుంది. అండ్ దే కుడ్ ఆల్సో బికమ్ వెరీ గుడ్ లాయర్స్. ఓకే. తులారాశి తులా లగ్నం వాళ్ళకి సిబ్లింగ్స్, యంగర్ సిబ్లింగ్స్ ఉంటే గనక లాయర్స్ అట్లాంటి అడ్వకేట్ ప్రొఫెషన్స్ లో ఉండే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మెథడికల్ గా, చాలా స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసే సిబ్లింగ్స్ ఉంటారు. సజిటేరియస్ రూల్ చేస్తుంది కాబట్టి. అండ్ వీళ్ళు ఏంటంటే ఎక్స్ప్లోరర్స్ ఉంటారు. ఏదైనా ఎక్స్ప్లోర్ చేయాలంటే యంగర్ సిబ్లింగ్స్ తో వెళ్తారనమాట, రాదర్ దెన్ గోయింగ్ అవుట్ విత్ ఫ్రెండ్స్. వీళ్ళు యంగర్ సిబ్లింగ్స్ తోటే ఎక్కువ వెళ్తూ ఉంటారనమాట. షాపింగ్ చేయాలంటే తులారాశి వాళ్ళకి చాలా ఇష్టం ఉంటుంది. దే లవ్, అంటే వాళ్ళ రిలీఫ్. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే ఇంట్లో కూర్చుంటే, ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ ఎక్కడికే వెళ్లకుండా ఇంట్లో కూర్చుంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. లియోస్ ఏంటంటే ఐసోలేషన్ కి వెళ్తే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. తులారాశి వాళ్ళు ఏంటంటే షాపింగ్ అనమాట. వాళ్ళు షాపింగ్ వెళ్ళడము, లేకపోతే ఏదైనా కొత్త అవుట్ ఫిట్ తెచ్చుకొని వేసుకోవడము, రెడీ అవ్వడము, దిస్ ఈస్ వాట్ దే లవ్. ఓకే. ఎందుకంటే 8th హౌస్ టారస్ రూల్ చేస్తుంటది. సో వాళ్ళకి ఏంటంటే ఒక ఫైన్ డైనింగ్ రెస్టారెంట్స్కి వెళ్తే దే ఫీల్ రిలాక్స్డ్ అనమాట. ఇట్లాంటి క్వాలిటీస్ ఉంటాయి. 4th హౌస్కి వచ్చేసరికి కేప్రికాన్. మదర్ బికమ్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పిల్లర్ ఫర్ తులారాశి తులా లగ్నం. అంటే మదర్ చాలా స్ట్రక్చర్డ్ ఓరియంటెడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. అదే ఇన్స్టలేషన్ కూడా ఇక్కడ వీళ్ళకి జరుగుతూ ఉంటుంది అనమాట. చాలా ట్రెడిషనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, ఆర్థోడాక్స్ గా ఉండే వాళ్ళు ఉంటూ ఉంటారు. పంచమ స్థానం వచ్చేసరికి ఎక్వేరియస్ అవుతుంది కాబట్టి కిడ్స్ చాలా ఎక్సెంట్రిక్ ఉంటారు, చాలా సూపర్ ఇంటెలిజెంట్ ఉంటారు, అవుట్ ఆఫ్ బాక్స్ ఆలోచించే కిడ్స్ ఉంటారు అనమాట వీళ్ళకి పిల్లలు. ఎస్పెషల్లీ ఫస్ట్ బోర్న్ అయితే ఇంకా చాలా అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ ఉంటుంది, చాలా సైంటిఫిక్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉంటుంది. వీళ్ళకి మూవీస్ చూడడం కూడా సైంటిఫిక్ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువ ఇష్టపడుతుంటారు, సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇలాంటివి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. వీళ్ళకి ఎనిమీస్ ఎక్కడొస్తారంటే 6th హౌస్ పైసీస్ అవుతుంది కాబట్టి ఫారెన్ ల్యాండ్స్ లో వీళ్ళకి శత్రుత్వం ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు వేరే కంట్రీకి ట్రావెల్ చేస్తారో అక్కడ వాళ్ళకి చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. దే విల్ మేక్ వెరీ గుడ్ మనీ. చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఫారెన్ కల్చర్ వాళ్ళతోటి స్ట్రగుల్స్ ఉంటాయి. ఫారెన్ ప్లేసెస్ కి వెళ్ళిన తర్వాత స్పౌస్ తో ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కొన్ని కామన్ కేసెస్ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అండ్ ఫీట్ కి సంబంధించి అరికాలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం, ఏదైనా ఇన్ఫెక్షన్స్ రావడము, ఇలాంటివి కూడా మనము తులారాశి తులా లగ్నం వాళ్ళకి చూస్తూ ఉంటాము. నీస్ కి సంబంధించి ప్రాబ్లమ్స్ కూడా కొద్దిపాటిగా ఫ్రీక్వెంట్గా ఉంటాయి, ఎందుకంటే మకర రాశి మనకి నీస్ రిప్రజెంట్ చేస్తూ ఉంటది కాబట్టి. అండ్ మనకి కెరియర్కి వచ్చేసరికి ఏంటి అంటే కెరియర్ లో కూడా వీళ్ళకి కొద్దిపాటిగా ఇమోషనల్ గా అటాచ్ అయిపోతారు, ఎందుకంటే క్యాన్సర్ సైన్ కెరియర్ హౌసెస్ అవుతుంది కాబట్టి ఇమోషనల్ గా అటాచ్ అవ్వడము, ఫీమేల్ కొలీగ్స్ తో ఇమోషనల్ గా వాళ్ళు కనెక్షన్ ఏర్పరచుకోవడము, ఆ ఫీమేల్ ఫిగర్స్ వాళ్ళ లైఫ్ లో లేకపోతే వాళ్ళు కొద్దిగా డిసింటిగ్రేట్ అయిపోయినట్టు ఫీల్ అవ్వడము, ఇలాంటివి కొద్దిపాటిగా మనకి కనిపిస్తూ ఉంటాయి. 8th హౌస్ టారస్ అయింది కాబట్టి ఇన్లాస్ తో కొద్ది ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. తులా రాశి తులా లగ్నం వాళ్ళని చూసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ లో ఇన్లాస్ తో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే చాలా మిస్టికల్ గా ఉంటారు కాబట్టి అక్కడ కొద్ది ప్రాబ్లమ్స్ కనబడుతూ ఉంటాయి. 11th హౌస్ సింహరాశి అవుతుంది కాబట్టి వీళ్ళ సర్కిల్ అంతా కూడా హైఫై సర్కిల్ ఉంటుంది. నెట్వర్క్ సర్కిల్ అంతా కూడా చాలా సిఇఓస్, సిటిఓస్, సిఎఫ్ఓస్, లేకపోతే పబ్లిక్ ఆఫీసర్స్ లైక్ సివిల్ సర్వెంట్స్, పోలీస్ ఆఫీసర్స్, రాయల్ కి సర్వ్ చేసే వాళ్ళు, బ్యూరోక్రాట్స్, ఇట్లాంటి వాళ్ళు వీళ్ళ సర్కిల్లో ఉంటారన్నమాట. అండ్ 12th హౌస్ యాజ్ ఐ మెన్షన్డ్ ఆల్రెడీ వీళ్ళ కర్మ మొత్తం కూడా ఫారెన్ ల్యాండ్స్ లో ఉంటుంది కాబట్టి అక్కడ వీళ్ళు చాలా స్ట్రగుల్ అవుతారు. సో దిస్ ఈస్ ద బేసిక్ నేచర్ ఆఫ్ తులారాశి పీపుల్. ఓకే, మరి వీళ్ళకి పరిహారాలు వివరించండి. పరిహారాలు అంటే వీళ్ళు జనరల్ గా ఏంటంటే మహాకాల్ టెంపుల్ విజిట్ అవ్వడం, జ్యోతిర్లింగాలలో ఏదైనా మహాకాల్ టెంపుల్ విజిట్ అయ్యి అక్కడ నర్మదా రివర్ లో వాళ్ళు కనుక హోలీ డిప్ చేస్తే వాళ్ళకి చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది. అండ్ తులారాశి తులా లగ్నం వాళ్ళు ఏంటంటే లక్ష్మీదేవికి ఆరాధన చేసుకోవాలి. జస్ట్ లైక్ మనం వృషభ రాశి వాళ్ళకి ఎట్లాగైతే చెప్పుకున్నామో ఇక్కడ శుక్రుడు రూలర్ అవుతారు. అండ్ వీళ్ళకి ఫీమేల్స్ తోటి చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, ఇమోషనల్ డిస్టర్బెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కమలాత్మిక దశమహావిద్యాలలో కమలాత్మిక చేసుకోవచ్చు, సాత్విక రూపంలో ఉంటారు అమ్మవారు కాబట్టి చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం లక్ష్మీదేవికి శుక్రవారం పూట రాహుకాలంలో మనము ఆవు నెయ్యితో దీపం పెట్టుకొని చేసుకుంటే బెస్ట్. లక్ష్మీ స్తోత్రము, లక్ష్మీ సహస్రనామాలు ఏవైతే ఉంటాయో అవి చేసుకోవడము, లలిత సహస్రనామాలు చేసుకోవడం కూడా వీళ్ళకి చాలా మట్టుకు రిలీఫ్ ఉంటుంది.
మరి చూసారు కదా ఈ తులారాశి లేదా తులాలగ్నం వారికి ఎలా ఉంటుందో మేడం చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మరి పరిహారాలు కూడా చెప్పినందుకు అన్నిటినీ జాగ్రత్తగా చేసుకోండి, మీ జీవితాన్ని మంచి దారిలో పెట్టుకుంటారని ఆశిస్తూ మళ్ళీ ఇంకొక రాశితో కలుద్దాం. అంతవరకు చెప్పండి.